తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కనపడకుండా పోయింది. ఈరోజు ఎన్నడూ లేని విధంగా కేవలం హిందూ అధికారులను, హిందూ యువకులను టార్గెట్ చేసుకొని మజ్లిస్ వాదులు చేస్తున్నటువంటి దాడులు కేవలం ఈ రాష్ట్రంలో మజ్లిస్ మద్దతుతో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అండ చూసుకొని ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా దాడులు చేయడమే కాకుండా ఈరోజు గో రక్షకుడైనటువంటి సోనూ సింగ్ ప్రశాంత్ని అతి దారుణంగా హత్యా ప్రయత్నంలో భాగంగా తుపాకీతో కాల్చి ఆయన హత్య చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నదంటే ఒక ధర్మం కోసం గో రక్షక వ్యక్తిని ఈరోజు దారుణంగా హత్య ప్రయత్నం చేసి భయభ్రాంతులు చేసేటువంటి కార్యక్రమాన్ని మజ్లిస్ వాదులు చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కనుమరుగైపోయింది. ఈరోజు ఇప్పటి వరకు కూడా హోంమంత్రి లేకపోవడం, ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఆధీనంలో లా అండ్ ఆర్డర్ పెట్టుకొని ఆయన లా అండ్ ఆర్డర్ని సమీక్షించడానికి సమయం లేకుండా కేవలం సెటిల్మెంట్ల కోసం మాత్రమే సమయం కేటాయిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు లా అండ్ ఆర్డర్ని పూర్తిగా విస్మరిస్తున్నాడు. ఒకవైపు మొన్న నిజామాబాద్లో ఒక పోలీస్ అధికారిని, ఒక కానిస్టేబుల్ని అతి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన గతంలో ఎన్నడూ మనం చూడలేదు. అదే మాదిరిగా మొన్న నెల క్రితం నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి ఒక పోలీస్ అధికారి మీద కత్తితో దాడి జరిగినటువంటి సందర్భం. ఆ వ్యక్తి పేరు అబ్దుల్ కలీం. మరి కుబీర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ నారాయణ మీద అబ్దుల్ కరీం అనే వ్యక్తి అతి దారుణంగా కత్తితో దాడి చేస్తే ఇప్పటి వరకు చర్యలు ఉండవు. మరి ఈరోజు గో రక్షకుడిని అతి దారుణంగా తుపాకీతో కాలిస్తే ఇప్పటి వరకు చర్యలు ఉండవు. ఒక పోలీస్ అధికారిని అతి దారుణంగా హత్య చేస్తే మరి దాని మీద ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కనీసం వారికి సానుభూతి కూడా తెలియపరచలేదంటే హిందూ సమాజం పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి గౌరవం ఏ పార్టీతో స్పష్టమైతే ఉంది. కేవలం మజ్లిస్ ఓట్ల కోసం, మజ్లిస్ అండదండలతోటి ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలవాలన్న ఉద్దేశంతో ఒకవైపు హిందువుల మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నా కనీసం వారిని పరామర్శించకుండా, సమీక్ష చేయకుండా మరి ఇప్పటి వరకు బాధితుడి కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కేవలం హైదరాబాద్లో అడ్డగా మార్చుకొని సెటిల్మెంట్ల విషయంలో చూపుతున్నటువంటి శ్రద్ధ ఈరోజు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఎందుకు సమీక్ష చేస్తలేడో ముఖ్యమంత్రి గారు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు ఒకసారి చూసినట్లయితే కంటిన్యూస్గా ఈరోజు జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తుంటే కేవలం మజ్లిస్ అండదండలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విర్రవీగుతున్నది. మరి మజ్లిస్ అండదండలతోటి ప్రభుత్వం నడుస్తున్నదని చెప్పి మజ్లిస్ వాదులు విర్రవీగుతూ ఉంటే ఈరోజు హోమ్ మినిస్టర్గా మరి అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడా, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, మరి మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం అసదుద్దీన్ ఓవైసీ అడుగుజాడల్లో కలువు చూపుల్లోనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నడుస్తున్నది తప్ప ఈరోజు ముఖ్యమంత్రి గారు కనీసం సమీక్ష చేసేటువంటి సమయం కూడా కేటాయిస్తలేడు. మరి ఇన్ని రకాల అరాచకాలు జరుగుతున్నా, ఇన్ని రకాలుగా దాడులు జరుగుతున్నా, హైందవుల మీద జరుగుతున్నటువంటి దాడులను కనీసం మరి ఖండించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా ఎందుకు స్పందిస్తలేరో మరి ప్రభుత్వం మరి ఈరోజు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలను, ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, మైనార్టీ ఓట్లను దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి నాటకం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఖచ్చితంగా మరి జరిగినటువంటి దాడుల మీద వెంటనే మీరు చర్యలు తీసుకోకుంటే ఎక్కడికక్కడ మంత్రుల్ని అడ్డుకుంటాం. ఖచ్చితంగా మేము మరి ఈ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ధర్నాలు చేయడమే కాకుండా మరి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి రామచంద్రరావు గారు ఈ అంశాన్ని డీజీపీ గారికి తెలియజేయడానికి వెళ్తే మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి అక్కడ మా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు కూడా అరెస్ట్ చేశారు. అంటే కేవలం అరెస్టు చేసి లా అండ్ ఆర్డర్ని అడ్డం పెట్టుకొని భయభ్రాంతులు చేసి ఈ రాష్ట్రంలో మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ మరి ఇక్కడ పనిచేస్తలేదని స్పష్టమవుతా ఉన్నది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు
లాయర్ నాయుడుని పట్టించుకోకుండా మరి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయకుండా మజ్లిస్ ఓవైసీ గారి షేర్వాణి వేసుకొని మీరు షేర్వాణి చాటుగా నడుపుతున్నటువంటి ప్రభుత్వం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు షేర్వాణి మీరు కవచకుండలం అనుకుంటున్నారేమో, ఈ షేర్వాణి ఎక్కువ రోజులు నడవదు. ఖచ్చితంగా రాబోయేటువంటి మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇలాంటి అంశాలను అడ్డుకోవడమే కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీరు చర్యలు తీసుకునే వరకు నేను రాష్ట్ర ప్రభుత్వం వెంటాడతాం, మేము ఉద్యోగం చేస్తాం. ఖచ్చితంగా మా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు మేము వారు వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం. అసదుద్దీన్ ఓవైసీ కనుసన్నల్లో హోంశాఖ, హోం మంత్రిత్వ శాఖను దగ్గర పెట్టుకొని చోద్యం చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీష్తో పాటు తదితరులు పాల్గొన్నారు.